Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం 32 ఎపిసోడ్ 32 ఎపిసోడ్కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్ చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి ఆ రథాన్ని ఎక్కాడు. రాముడు వెళ్ళిపోతున్నాడని ఆ అయోధ్య నగర వాసులందరూ ఏడుస్తున్నారు. యజ్ఞాలు చేస్తున్న వాళ్ళు ఆ యజ్ఞాన్ని మధ్యలోనే ఆపి వచ్చేశారు. ఆడవారు, పిల్లలు, వృద్ధులు రామా రామా అంటూ అరుస్తూ బాధపడుతున్నారు. ఏడుస్తున్న తమ పిల్లలకి పక్షులు ఆహారం తేవడం మరిచి తమ గూళ్ళల్లో కన్నుల నీరు కారుస్తూ నిలబడ్డాయి. ఆశ్వాసంలోని గుర్రాలు, గజశాలలోని ఏనుగులు కన్నులెమ్మట వేడి నీరు కారుతుండగా సకిలిస్తూ గర్జన చేస్తూ అటు ఇటు ఉన్మాదంతో తిరిగాయి. సమస్త భూతాలు ఒక రకమైన సంక్షోభానికి గురయ్యాయి. అలా ఆ రథం వెళ్తుండగా వెనుక నుంచి కౌసల్యాదేవి గాలిలోకి చేతులూపుతూ పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ తన అవిట కొంగు జారిపోయినా పట్టించుకోకుండా ఆమెని ఆపుదామని వచ్చిన వారిని తోసేస్తూ ఆ రథం వెనుక పరుగు తీస్తుంది. మరోపక్క దశరథుడు ఆగు ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తన తల్లిదండ్రులని అలా చూడలేక రథం నడుపుతున్న సుమిత్రుడిని రాముడు తొందరగా నడపమన్నాడు. నేను చక్రవర్తిని ఆజ్ఞాపిస్తున్నాను, సుమంత్ర ఆపు, ఆ రథం నడపకు అన్నాడు దశరథుడు. 2 చక్రముల మధ్యలో పడ్డ ప్రాణి పరిస్థితి ఎలా ఉంటుందో సుమంత్రుడి పరిస్థితి కూడా అలానే ఉంది. అప్పుడు రాముడు, సుమంత్ర, రేపు పొద్దున్న నువ్వు తిరిగి వచ్చాక రథం ఎందుకు ఆపలేదని దశరథుడు అడిగితే నాకు చక్రాల సవ్వడిలో మీ మాటలు వినపడలేదని చెప్పు, కావున రథాన్ని కదుపు అన్నాడు. అలా రథం ముందుకి సాగిపోయింది. మనమందరము రాముడి వెనకాలే వెళ్దాము, ఆయనతోనే ఉందాము, మనతో పాటు పిల్లల్ని, వృద్ధులని, మన ఆవుల్ని తీసుకొని వెళదాము. మనమందరం వెళ్ళిపోయాక దశరథుడు కూడా వచ్చేస్తాడు, అలాగే ఆయన పత్నులు కూడా వస్తారు, తర్వాత చతురంగ బలాలు కూడా వస్తాయి. మనమందరం అడవులకి వెళితే అడవి అయోధ్య అవుతుంది. మనందరినీ చూసి బెదిరిన జంతువులు అయోధ్యకి వస్తాయి. అప్పుడు కైకమ్మ తన కుమారుడితో ఈ క్రూర మృగాలని పరిపాలించుకుంటుంది అని అందరూ రాముడి వెంట బయలుదేరారు. కానీ రాముడి రథం యొక్క వేగాన్ని అందుకోలేక చాలామంది వెనుదిరిగారు. తన వెనుక వృద్ధులైన బ్రాహ్మణులు పరుగులు తీస్తూ వస్తున్నారని తెలుసుకొని రాముడు ఆ రథం నుండి దిగి వాళ్ళతో పాటు నడవడం ప్రారంభించాడు. అలా అందరూ వెళ్తూ వెళ్తూ తమాషా నదీ తీరాన్ని చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. అందరూ అంత దూరం నడిచి రావడం వల్ల ఆదమరిచి నిద్రపోయారు. రాముడు వెళ్ళిన తర్వాత స్పృహ కోల్పోయిన దశరథుడు మెల్లగా తేరుకున్నాడు. సేవకుల్ని పిలిచి తనని కౌసల్య మందిరానికి తీసుకెళ్ళమన్నాడు. సకల గుణములు కలిగిన కౌసల్య ఉండగా కామమోహంతో కైకేయిని తెచ్చుకున్నాను. ఇవాళ ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నానని ఏడిసేసరికి ఆయన కన్నులు కనపడడం మానేశాయి. అప్పుడు ఆయన కౌసల్యతో ఇలా అన్నాడు, ఇక నేను ఎంతసేపు బతకను,
నేను చనిపోయే లోపల రాముడు ఎలాగూ నన్ను ముట్టుకోలేడు. రాముడితో పాటే నా చూపు వెళ్ళిపోయింది. అందుకని రాముడు తల్లివైన నువ్వు నన్ను ఒక్కసారి ముట్టుకో. నువ్వు ముట్టుకుంటే రాముడు ముట్టుకున్నట్లు ఉంటుందేమో. ఒకసారి నన్ను ముట్టుకోవా కౌసల్య అన్నాడు. అవునులే, కన్న కొడుకుని అరణ్యాలకి పంపించావు. ఇవాళ నన్ను ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో పడేశావు. నీ వల్ల దేశమంతా బాధపడుతుంది. ఇప్పటికైనా నీకు సంతోషంగా ఉందా రాజా అని కౌసల్య అనింది. అప్పుడు దశరథుడు, పడిపోయిన గుర్రాన్ని ఎందుకు పొడుస్తావు కౌసల్య? నీ దగ్గర ఉపశాంతి పొందుదామని వచ్చాను. నువ్వు కూడా ఇంత మాట అన్నావా కౌసల్య అని మళ్ళీ మూర్ఛపోయాడు. అటుపక్క తెల్లవారుతుండగా రాముడు సుమంతుడిని పిలిచి, వీళ్ళందరూ వృద్ధులైన బ్రాహ్మణులు. నా మీద ఉన్న ప్రేమతో నా వెనకాల వచ్చారు. వీళ్ళు నాతో 14 సంవత్సరాలు వస్తే బాధపడతారు. అందుచేత నేను కనబడకపోతే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగానే మనం వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు వెనక్కి వెళ్ళకుండా రాముడు ఎటు వెళ్ళాడో గుర్తుపడమని రథచక్రాల వెనుక వస్తారు. అందుకని రథాన్ని ముందు ఉత్తర దిక్కుకి పోనివ్వు. ఉత్తర దిక్కున అయోధ్య ఉంది. అలా కొంత దూరం పోనిచ్చాక రథాన్ని వెనక్కి తిప్పి గడ్డి మీద పొదల మీద నుంచి పోనిచ్చు. తమాషా నదిని దాటించు. అప్పుడు వాళ్ళకి ఆ రథచక్రాల గుర్తులు కనపడకపోయేసరికి వాళ్ళందరూ అయోధ్యకి వెళ్తారు అన్నాడు. అలా తెల్లవారగానే నిశ్శబ్దంగా ఉత్తర దిక్కుకి రథాన్ని పోనిచ్చి మళ్ళీ అదే గాడిలో వెనక్కి వచ్చి తమాషా నది దాటి ఆవలి ఒడ్డుకి చేరుకున్నారు. తెల్లవారగానే బ్రాహ్మణులందరూ నిద్రలేచి ఏడీ రాముడు అని రాముడి రథచక్రాల గాడిని బట్టి వెళ్దామని అందరూ బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక రథచక్రాలు ఆగిపోయాయి. ఇక చేసేది ఏమీ లేక బాధపడుతూ అయోధ్యకి వెళ్ళారు. రాముడు వెళ్ళిపోయాడని ఆ అయోధ్య పట్టణంలో అన్నం వండుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. ఏ ఇంటి ముందు కూడా కల్లాపి చల్లలేదు. ఎవరూ ముగ్గు పెట్టలేదు. ఆ రాజ్యంలోని ఏ ఒక్క ప్రాణి కూడా ఆనందంగా లేదు. ఆ రాజ్యంలో సంతోషంగా ఉన్న ఏకైక ప్రాణి కైకేయే. రాముడు తమాషా నదిని దాటాక ఒక్కొక్క రోజు వేదశ్రుతి, గోమతి మొదలైన నగరాలని దాటి కోసల రాజ్య సరిహద్దుకి చేరుకున్నాడు. అక్కడికి వచ్చాక ఆ అయోధ్య నగరానికి రథం దిగి ఒకసారి నమస్కారం చేసి ఇలా అన్నాడు. అపృచ్ఛత్యం పురిశ్రేష్ఠ కాక్స్థా పరిపాలితే దైవతాని ఛాయాని త్వాం పాలయత్నం వసంతి చ. ఓ అయోధ్య, పూర్వం మా కుత్స్థ వంశంలోని ఎందరో రాజులు నిన్ను పరిపాలించారు. ఇటువంటి అయోధ్య నగరాన్ని విడిచి ధర్మానికి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్తున్నాను. తిరిగి నేను ఈ అయోధ్య నగరంలో ప్రవేశించి మా తల్లిదండ్రుల పాదములకు నమస్కరించే అదృష్టాన్ని నాకు ప్రసాదించు అని వేడుకున్నాడు శ్రీరాముడు. తర్వాత వాళ్ళు ఆ కోసల దేశ సరిహద్దుల్ని దాటి నదీ తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఇక ఇంగుదీక వృక్షం యొక్క నీడలో అందరూ కూర్చున్నారు. తత్ర రాజగుహో నామ రామస్య ఆత్మసుమ సుఖా నిషదాజ్యోత్యో బలవాన్ స్థపతి చ ఇది విశ్రుతః. రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకొని ఆ ప్రాంతాన్ని శృగింపపురము అని పిలుస్తారు. ఆ ప్రాంతానికి నిషాదుడైన గుహుడు అధిపతి. ఉంటున్న రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితుడైన తమ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితులే. గుహుడు పరుగున వచ్చి రాముడిని గట్టిగా కౌగిలించుకొని ఇలా అన్నాడు. రామా, ఇది కూడా నీ రాజ్యమే. ఇది కూడా నీ అయోధ్య అనుకో. నీ కోసమని రకరకాల పదార్థాలు, అన్నరాశులు తీసుకొచ్చాను. తీసుకో రామా అన్నాడు. గుహం ఏవ రుణవానం తం రాఘవ పత్యువాచః అర్చితః చైవ చుష్టః చ భవతా సర్వదా వయం ప్రద్యభ్యం అభిఘమాచ్ చైవ స్నేహ సంతర్షినే చః. అప్పుడు రాముడు, గుహ, మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇవన్నీ తినకూడదు. కానీ నువ్వు నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమతో ఈ రాజ్యం కూడా అయోధ్య అన్నావు కదా. అప్పుడు నా కడుపు నిండిపోయింది. మా నాన్నగారికి గుర్రాలంటే చాలా ప్రీతి. అవి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి అలసిపోయాయి. వాటికి కావలసిన గడ్డి మొదలైనవి ఇవ్వు అన్నాడు. ఆ రోజున గుర్రాలు సేద తీరాక ఆ ఇంగూది వృక్షం కింద సీతారాములు పడుకున్నారు. అప్పుడు గుహుడు లక్ష్మణుడిని కూడా పడుకోమనగా
కథం దశరథౌ భూమౌ శయనే సహ సీతయే శక్యనిద్రమయా లుబ్ధిం జీవితం వాసుకిని వా యోచన దేవార్షై సర్వే సఖ్యై ప్రసూతిం యుదీతం పశ్య సుఖ సంవిష్టం దృష్టే సహ పీతయా. నాకు నిద్ర వస్తుందని ఎలా అనుకున్నావు? రాముడు నేల మీద పడుకొని ఉండగా నా జీవితానికి ఇక సుఖం లేదు. దేవతలు రాక్షసులు కలిసి యుద్ధానికి వస్తే వాళ్ళని నిగ్రహించగల మునగాడు మా అన్నగారు. అలాంటి మా అన్నయ్య సీతమ్మతో కలిసి ఇలా పడుకొని ఉంటే నేను ఎలా పడుకోగలను అన్నాడు లక్ష్మణుడు. మరునాడు ఉదయం గుహుడు తీసుకొచ్చిన పడవ ఎక్కి సీత రామలక్ష్మణులు గంగని దాటడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు సుమంత్రుడు రాముడిని పిలిచి నేను ఏమీ చెయ్యను అని అడుగుగా రాముడు ఇలా అన్నాడు, నువ్వు తిరిగి అయోధ్యకి వెళ్ళి మా తండ్రి గారికి 3 తల్లులకి నా నమస్కారములు చెప్పు. కౌసల్యని సర్వకాలములయందు దశరథుడి సేవించమని చెప్పు. భరతుడిని కుశలమడిగానని చెప్పు. వృద్ధుడైన చక్రవర్తిని ఏ ఒక్క కారణం చేత బాధపడవద్దని చెప్పు. తండ్రి మనసుకు అనుగుణంగా పరిపాలించమని చెప్పు అన్నాడు. అప్పుడు సుమంత్రుడు, రామ, నేను మీతోనే వస్తాను, మీ సేవ చేసుకుంటాను. ఏ రథం మీద మిమ్మల్ని అరణ్యానికి తీసుకువచ్చానో ఆ రథం మీదే మిమ్మల్ని 14 సంవత్సరాల తర్వాత అయోధ్యకి తీసుకువెళ్తాను అన్నాడు. నువ్వు నాతో చేస్తే కైకమ్మకి అనుమానం వస్తుంది. రాముడు అరణ్యవాసం చేయకుండా రథం మీద తిరుగుతున్నాడనుకుంటుంది. అందుకని నువ్వు ఖాళీ రథంతో వెనక్కి వెళ్ళి రాముడు గంగని దాటి అరణ్యాలకి వెళ్ళాడని చెప్పాలి. అప్పుడు ఆమె సంతోషిస్తుంది. అందుకని నువ్వు బయలుదేరాలి అన్నాడు. వెంటనే సుమంత్రుడు అయోధ్యకి బయలుదేరాడు. తత్క్షీరం రాజపుత్రాయ గుహం తృప్తం ఉపాహారత్ లక్ష్మణ్యస ఆత్మన చైవ రామాతేన అకోరోజ్జట. అప్పుడు రాముడు గృహుడిని పిలిచి, గుహ ఇక నుంచి నేను ఒక తపస్వి ఎలా బతుకుతాడో అలా బతకాలి. అందుకని నువ్వు నా కోసం మర్రిపాలు తీసుకురా అన్నాడు. అప్పుడు రాముడు గుహుడిని ఆ మర్రిపాలని తన తల మీద లక్ష్మణుడి తల మీద పొయ్యమన్నాడు. మర్రిపాలు పోసాక జిగురుతో ఉన్న ఆ జుట్టుని జటల కింద కట్టేసుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ రాముడి యొక్క ధర్మనిష్ఠకి ఆశ్చర్యపోయారు. అప్పుడు రాముడు, నేను ఈ 14 సంవత్సరాలు నా క్షాత్ర ధర్మాన్ని పాటిస్తూ బ్రహ్మచర్యంతో కూడిన అరణ్యవాసాన్ని చేస్తాను అన్నాడు. తర్వాత రాముడు లక్ష్మణుని పిలిచి, ముందు మీ వదినని పడవ ఎక్కించి నువ్వు ఎక్కు అని చెప్పి వాళ్ళు పడవ ఎక్కగా ఆయన కూడా పడవ ఎక్కాడు. అలా సీతారామలక్ష్మణులు గంగని దాటి అవలి ఒడ్డుకి వెళ్ళారు. అక్కడి నుంచి అలా కొంత దూరం వెళ్ళాక చీకటి పడేసరికి వాళ్ళందరూ ఒక చెట్టు కింద విడిది చేశారు. అప్పుడు రామలక్ష్మణులు వెళ్ళి 3 మృగాలని సంహరించి వాటిని తీసుకొచ్చి అగ్నిలో బాగా కాల్చి ఆ మాంసాన్ని 3 తిన్నారు. తర్వాత అక్కడే పడి ఉన్న ఎండుటాకుల మీద పడుకున్నారు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, నాకు ఒక ఆలోచన వచ్చింది. భరతుడు యువరాజ పట్టాభిషేకం చేసుకున్నాక కౌసల్యని సుమిత్రని బంధిస్తాడు. అందుకని నువ్వు బయలుదేరి అయోధ్యకి వెళ్ళిపో అన్నాడు. రాముడి మాటలు విన్న లక్ష్మణుడు ఇలా చెప్పాడు, అన్నయ్య, తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ ఈ మాట నాకు చెప్పినట్లు నిద్రపోతున్న సీతమ్మకి కూడా చెప్పవే. సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కనుక ఆ విషయం నీకు తెలుసు. కనుక సీతమ్మని వెనక్కి వెళ్ళి కౌసల్య సుమిత్ర దశరథుల సేవ చెయ్యమని నువ్వు ఆజ్ఞాపించవు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళి నేను ఉండగలనని అనుకుంటున్నావు. అందుకు నన్ను వెళ్ళిపోమంటున్నావు. నచా సీత త్వయా హీన నచాహం అపి రాఘవ ముహూర్తం అపి జీవగో జలాన్ మృత్యవైవ ముద్రేత్తౌ. నీటిలో ఉన్న చేప పిల్లని పైకి తీసి ఒడ్డున పారేస్తే తన ఒంటికి తడి ఉన్నంత వరకు ప్రాణంతో ఉండి ఆ ఒంటి తడి ఆరిపోగానే ఎలా ప్రాణములని వదులుతుందో అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతే నిన్ను చూస్తూ నువ్వు ఎంతసేపు కనపడతావో అంతసేపు ప్రాణములతో ఉండి
నువ్వు కనపడడం మానేయగానే నా ప్రాణములు పెట్టేస్తానన్నయ్యా అన్నాడు. లక్ష్మణ, 14 సంవత్సరాల అరణ్యవాసంలో మళ్ళీ నిన్ను ఈ మాట అడగను. నువ్వు నాతోనే ఉండు అని రాముడు లక్ష్మణునితో అన్నాడు. మరునాడు ఉదయం కొంత దూరం ప్రయాణించగా వాళ్ళకి అక్కడ ఒక ఆశ్రమం కనపడింది. అది భరద్వాజముని ఆశ్రమం. ఆ ఆశ్రమంలో భరద్వాజుడు శిష్యులకు వేద పాఠాలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఆయన త్రికాలవేది. రాముడు ఆశ్రమంలోకి ప్రవేశించి తనని తాను పరిచయం చేసుకొని తర్వాత తన పత్నిని సోదరిని పరిచయం చేసి భరద్వాజునికి నమస్కారం చేసి కుశల ప్రశ్నలు అడిగాడు. ఆ రాత్రి ఆశ్రమంలో గడిపాక మరునాడు ఉదయం భరద్వాజుడు రాముడిని 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని తన ఆశ్రమంలోనే గడపమన్నాడు. అప్పుడు రాముడు, మీ ఆశ్రమం మా రాజ్యానికి దగ్గరలో ఉంది. తాను ఇక్కడే ఉంటే జానపదులు తనని చూడటానికి వస్తుంటారు. నేను రాజ్యానికి దగ్గరలోనే ఉండిపోయానని కైకమ్మకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నిర్జనమై ఎవరూ లేని చోటుకి వెళ్ళిపోతాను. కావున క్రూర మృగాల వల్ల రాక్షసుల వల్ల ప్రమాదం లేనటువంటి ఒక యోగ్యమైన ప్రదేశాన్ని మీరు నిర్ణయిస్తే మేమక్కడ పర్ణశాల నిర్ణయించుకుంటాము అన్నాడు. భరద్వాజుడు ఇలా అన్నాడు, ఇక్కడి నుంచి బయలుదేరి యమునా నదిని దాటండి. దాటాక కొంచెం ముందుకు వెళ్తే మీకు ఒక గొప్ప మర్రి చెట్టు కనపడుతుంది. ఆ చెట్టుకి ఒకసారి నమస్కారం చేసి ముందుకు వెళితే నీలము అనే వనం కనపడుతుంది. ఆ వనంలో మోదుగు చెట్టు, రేగు చెట్లు ఎక్కువగా ఉంటాయి. అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎక్కడ చూసినా నీళ్లు, చెట్లు కనబడతాయి. అక్కడ నుంచి చూస్తే చిత్రకూట పర్వతాల శిఖరాలు కనబడతాయి. మీరందరూ ఆ చిత్రకూట పర్వతాలని చేరుకోండి. అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి పక్కన మీకు అనువైన స్థలంలో ఆశ్రమాన్ని నిర్మించుకోండి. ఆ ప్రదేశంలో ఏనుగులు, కొండముచ్చులు, కోతులు, బంగారు చుక్కలు గల జింకలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది. స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ అరణ్యాలకి నేను చాలాసార్లు వెళ్ళాను. అక్కడ కార్చిచ్చు పుట్టదు. కాబట్టి మీరు అక్కడ పర్ణశాల నిర్మించుకోండి అని అన్నాడు. భరద్వాజుడు చెప్పిన ప్రకారం పర్ణశాల నిర్మించుకోవడానికి సీతారామ లక్ష్మణులు ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు. లక్ష్మణుడు చక్కటి పర్ణశాలని నిర్మించాడు. ఆ పర్ణశాలలో వాస్తుహోమం చేసి గృహప్రవేశం చేశారు. తర్వాత వాల్మీకి ఆశ్రమాన్ని సందర్శించారు. వాళ్ళ రాకతో వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు. అలా చిత్రకూట పర్వతాల మీద సీతారామ లక్ష్మణులు హాయిగా కాలం గడపసాగారు. మరి భరతుడు రాజ్యాన్ని వేలుతాడా, లేకపోతే తను ఎలాంటి పరిస్థితుల్లో అవుతాడు, దశరథుడు తన ప్రాణాలు విడుస్తాడా, రాముడు లేని రాజ్యంలో ఉండగలుగుతాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.
Little Stars Wonders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support.